ఎవరే మీరు? మేము మీడియా వాళ్ళం కదా. మీరు ఎప్పుడైనా పోవచ్చు. ఆల్రెడీ నేను చెప్పాను దిస్ అంగన్వాడీ షుడ్ నాట్ బి స్టాప్డ్ అని చెప్పి మామూలు వి హావ్ టేకెన్ దట్ ఫీజ్ ఆ ఫీజు టీచర్ కో అంగన్వాడీ టీచర్ కో లేకపోతే కంటోన్మెంట్ వాళ్ళకు అదే చెప్పాను నేను. ఇది ఏమవుతుందంటే బేసిక్లీ అక్కడ కమింగ్ ఫర్ మల్టిపుల్ యూస్ సంబడి వాంట్స్ సేస్ దట్ వి స్టార్ట్ ఈవినింగ్ క్లాసెస్. సో ఈవినింగ్ క్లాసెస్కి ఆల్సో వీ వాంట్ టు హ్యావ్ ద సేమ్ సెంటర్. That is where we are really my people the local and they will come and open that ట్రైనింగ్ క్లాసెస్ అని అట్లాంటి ఉంటే దాంట్లో మనం అలో చేస్తాం. పొలిటికల్ పార్టీస్ అవన్నీ మీటింగ్స్ అట్లాంటి తనకున్న రాజకీయ అండదండలతోని అక్కడ రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నాడు. తన వద్ద ఆ బస్తీకి సంబంధించిన అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన ఆ హాల్ని తన ఆధీనంలో ఉండొద్దు, దాన్ని అంగన్వాడీ టీచర్కి అప్పచెప్పాలి. అక్కడ మరి కొన్ని సంవత్సరాల నుంచి చిన్నపిల్లలకు అంగన్వాడీ చదువుల కోసం కానివ్వండి, లేకపోతే అక్కడున్న బస్తీవాసులకు విద్యాభ్యాసం కోసమో, లేకపోతే పోలియో డ్రాప్స్, వ్యాక్సిన్ ఇటువంటి వాటి కోసము ఉపయోగపడాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. గతంలో కూడా వీటి మీద వీళ్ళందరూ కూడా బోర్డు కార్యాలయానికి వచ్చి అడగడం జరిగింది. వ్యాక్సినేషన్తో సహా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఆ తలుపులు మూసేస్తే పాపం చిన్నపిల్లలతోని తల్లులందరూ కూడా బయట చేయడం జరిగింది. ఇవాళ గౌరవ కంటోన్మెంట్ సిఇఓ గారిని కలిసి స్థానికులందరూ కూడా దయచేసి అక్కడ రాజకీయ కార్యక్రమాలకు ఎలాంటి అవకాశాలు రావద్దు, అది ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి. ఇవాళ అధికారంలో ఉన్నారు కదా, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు కదా, వాళ్లకు అండలున్నాయి అనేసి వాళ్ళకే అప్పచెప్తా అంటే అది కరెక్ట్ కాదు. దాన్ని ఏ వ్యక్తికో ఏ వ్యవస్థకో కాదు, కేవలం అంగన్వాడీ అవసరాల కోసము అంగన్వాడీ టీచర్కి అప్పచెప్పాలని ఇవాళ వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. గౌరవ సిఇఓ గారు కూడా సానుకూలంగా దీన్ని స్వీకరిస్తూ ఇప్పటి నుంచి దానికి సంబంధించిన బాధ్యతలు పూర్తిగా కూడా అంగన్వాడీ వాళ్ళకే అప్పచెప్తాము. అంగన్వాడీ వాళ్ళకు ఏదన్నా ఉన్నా కూడా కంటోన్మెంట్ వాళ్ళనే అడగండి, కానీ ఎలాంటి ప్రైవేట్ ఇండివిజువల్స్, పొలిటీషియన్స్ దీంట్లో ఎలాంటి వాళ్ళ ప్రమేయం లేకుండా ఉంటుందని వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద రాజకీయ అంశం కాదు. ప్రజల సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడి ఉండడానికి, ఎందుకంటే వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేశారు. పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళి పోలీసులో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసులో. సో ఇలా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి, కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం కూడా చుట్టూ తిరగడం జరిగింది. అందుకే ఇవాళ వాళ్ళ పక్షాన దాదాపు వాస్తవానికి కొన్ని సంవత్సరాలు అయింది మేము కూడా బోర్డు కార్యాలయంకి వచ్చి. గతంలో తిరుమలగిరి చెరువు విషయం మీద వచ్చినామంటే అది సక్సెస్ అయింది కూడా. అప్పటి ప్రభుత్వం కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసి ఆ పనులు మొదలుపెట్టమని అన్నది. ఇవాళ కూడా ఈ పేద ప్రజల పక్షాన ఇవాళ నిలబడడానికి కంటోన్మెంట్ సిఇఓ గారిని కలవడం జరిగింది. వారు కూడా స్పందిస్తూ ఇమీడియట్గా ఆ తాళం చేయలు ఏదైతే ఉన్నాయో ఆ
హాల్కి సంబంధించి ఆ అంగన్వాడీ సెంటర్కి సంబంధించి అవన్నిటిని కూడా పూర్తిగా కంటోన్మెంట్ టేక్ ఓవర్ చేసి అంగన్వాడీ వాళ్ళకి అప్పచెప్తుందని హామీ ఇచ్చారు.